హాయ్ గైస్, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా సారీ, ఎందుకంటే వారంగా వీడియోలు చేయట్లేదు నేను. సో దానికి కారణం ఒక చిన్న స్టార్ట్ ఫిల్మ్ చేస్తున్నా. దానివల్ల ఈ వారంగా వీడియోస్ అన్ని చాలా వరకు ఆగిపోయాయి. ఇంక ఈ రోజు నుంచి తప్పకుండా వీడియోస్ అనేవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, అప్డేట్స్ కూడా. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మిరాయ్ గ్లిమ్స్. మిరాయ్ గ్లిమ్స్ చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే టూ గుడ్ అసలు. హాలీవుడ్ స్టైల్ టచ్ చేసింది ఈ యొక్క గ్లిమ్స్. తేజ సజ్జా గారు ఆల్రెడీ పాన్ ఇండియన్ హీరోగా పరిచయం అయిపోయారు అందరికీ. హనుమాన్ మూవీతో చాలా పెద్ద హిట్ కొట్టేసి ఈయన ఎక్స్పెరిమెంటల్ చేయడంలో కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉందేమో ఈయనకి, తేజ సజ్జా గారికి. ప్రతి ఒక్క మూవీ ఎక్స్పెరిమెంట్ టైప్లోనే ఉన్నాయి. హనుమాన్ ముందు కూడా చూసుకుంటే మనం చాలా వరకు ఎక్స్పెరిమెంటల్ మూవీసే చేస్తున్నాడు. ఈసారి కూడా ఇంకా ఎక్స్పెరిమెంటల్లో దిగి చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. టీజర్ చూసినంతసేపు నాకైతే డైరెక్టర్ గారి హార్డ్ వర్క్, తేజ సజ్జా గారి హార్డ్ వర్క్, ఇంకా విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళందరి హార్డ్ వర్క్, సినిమాటోగ్రఫీ, వీళ్ళందరి హార్డ్ వర్క్ కనపడింది. 100% ఎఫెక్ట్ పెట్టారనిపిస్తుంది నాకైతే ఈ మూవీకి. కార్తిక్ ఘట్టమనేని గారు డైరెక్షన్ అంటే. ఈగల్ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, కార్తిక్ ఘట్టమనేని గారు ఇది ఒక మనకి ఓన్లీ ట్రైలర్ చూపించినట్టే మనకి ఈగలు అనిపించింది నాకైతే. ఇంకా రాబోయే మూవీస్ చాలా వరకు ఆయన ఆసక్తికి మించి చేస్తాడు అనిపించింది నాకైతే. సో అదే విధంగా మనకి ఈ యొక్క మిరాయ్ గ్లిమ్స్ చూసినంతసేపు నాకైతే అదే అనిపించింది. ఏమన్నా అసలు విజువల్ ఎఫెక్ట్స్ అయితే మైండ్లో నుంచి పోవట్లేదు. అసలు గ్లిమ్స్ టోటల్గా నాకు తెలిసినంత వరకు పాన్ ఇండియాలో తేజ సజ్జా గారికి మరో హిట్ ఖచ్చితంగా పడిపోతుంది అనిపిస్తుంది. తేజ సజ్జా గారు ఎట్లా అంటే, ఆయన యొక్క ఎఫెక్ట్స్ అండ్ హార్డ్ వర్క్ ఎలా అంటే, ఇక్కడ ఉంది ఒక సీన్ ఉంది. ఈ సీన్లో నువ్వు ఇప్పుడు దూకాలి, ఇక్కడ నుంచి కిందకు దూకాలి అంటే ఏం ఆలోచించకుండా నేరుగా వెళ్ళి దూకేస్తాడు. అట్లాంటి ఎఫెక్ట్స్ పెట్టే హీరో అనిపిస్తుంది. ఆల్రెడీ ఆయనకి ఒక ఐకి సర్జరీ అయింది హనుమాన్, ఏం పట్టించుకోకుండా చేశారంట. ప్రశాంత్ వర్మ గారి హార్డ్ వర్క్ అక్కడ తేజ సజ్జా గారికి 100% లీనం అయిపోయింది. అది ఆయన ఒక హార్డ్ వర్క్ చూపించింది దానిలో. సో ఈ మూవీలో కూడా మనకి తేజ సజ్జా గారి హార్డ్ వర్క్ 100% కనబడబోతుంది. కనిపించింది కూడా మనకి ఇప్పుడు గ్లిమ్స్ లో. అండ్ కార్తిక్ ఘట్టమనేని గారి డైరెక్షన్ నేను ముందు ఈగల్ మూవీతోనే నేను చెప్పా ఎక్సలెంట్ అనేసి. ఇంక ఈ మిరాయితో ఇంకా ఎక్సలెంట్, ఇంకా 200% వర్క్ పెట్టేశాడు ఇంకా. సో ఇది నేను ఈ రోజు మిరాయి గురించి, గ్లిమ్స్ గురించి నేను చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి చూడండి, ఆ గ్లిమ్స్ చూడండి, మీకు ఏమనిపిస్తుందో అదైతే నాకు కామెంట్ చేయండి ఎట్లుంది ఏంటి అనేసి. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే కనపడతాం. థ్యాంక్ యూ, బాయ్.